సోనంకి 440 మార్క్స్ వచ్చినందుకు ఇమ్రాన్ అన్నకి స్వీట్ ఇవ్వాలని సోనం అనుకుంది. సో ఇప్పుడైతే స్వీట్స్ అవన్నీ తీసేసుకున్నాం. ఇఫాన్ ఇంకా సల్మాన్ కోసం డైరీ మిల్క్ తీసుకున్నాం. ఇమ్రాన్ అన్నతో మంచిగా మాట్లాడేసి స్వీట్స్ ఇస్తే ఇమ్రాన్ అన్న ఏదో ఒక జోక్ చేస్తాడు. పడి నవ్వాలనుకుంది. ఇంకా మంచిగా చదివి ఇంకా ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకొని ఇంటర్ డిగ్రీ ఆ తర్వాత ఏం చదవాలి అన్ని భాషలు queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. సో వెల్కమ్ టు ద ఛానల్ సోనం టాకీస్. సోనం టాకీస్లో ఇవాళ ఈ ఏరియా ఇవన్నీ చూస్తే మేము ఎక్కడికి వచ్చినామో ఒక గెస్ట్ చేయాలన్నట్టు అంటారు. సో అందరు గెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సో గెస్ట్ చేసిన వాళ్ళంతా మెసేజ్ పెట్టండి. మేమైతే ఇప్పుడు ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము. సో స్వీట్ బాక్స్ అది తీసుకున్నాము. సోను 440 మార్క్స్ వచ్చినాయి. నేను వీడియోలో చెప్పలేదు అన్నారు కదా, 440 మార్క్స్ వచ్చినాయి సోనంకి. సో సోనంకి 440 మార్క్స్ వచ్చినందుకు ఇమ్రాన్ అన్నకి స్వీట్ ఇవ్వాలని సోనం అనుకుంది. అందుకని ఇప్పుడు ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికైతే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ స్వీట్స్ తీసుకున్నాము. సో అక్కడికి వెళ్ళాక మరి వీడియో అవుతుందా అవ్వదా అనేది తెలియదు. సో అట్లీస్ట్ ఒక ఫోటో అన్న ట్రై చేస్తాము ఆడియన్స్ కోసము. సో ఇప్పుడైతే లెట్స్ వి ఆర్ గోయింగ్ టు ఇమ్రాన్ అన్న హౌస్. సో సోనం చాలా రోజుల తర్వాత వెళ్తుంది. మరి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలియదు. సో హోప్ ఆల్ గుడ్, లెట్స్ గో. సో ఇప్పుడైతే స్వీట్స్ అవన్నీ తీసేసుకున్నాం. ఇఫాన్ ఇంకా సల్మాన్ కోసం డైరీ మిల్క్ తీసుకున్నాం. పోతున్నాం, చాలా రోజుల తర్వాత పోతున్నా. ఇప్పుడే ఏమో ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు. అసలు అన్న ఉన్నారో లేదో తెలియదు. పోయి సడన్ సర్ప్రైజ్ వాళ్ళకి కూడా పోయి కలిసేసి కదా పోయి కలిసి. నేను హెల్మెట్ పెట్టుకోలేదు ఎందుకంటే ఇక్కడ పక్కకే ఇప్పుడే హెల్మెట్ మళ్ళీ అందరు హెల్మెట్ ఇప్పుడైతే పోతున్నాం. ఎండ మస్తు కొడుతుంది గాయస్. మా జయగారిని ఇంట్లో మా జైని మల్కాజిల్లా ఇంట్లో వదిలేసి వచ్చినాం మా మమ్మీ దగ్గర. ఇప్పుడు అన్న వాళ్ళకి స్వీట్స్ ఇచ్చేసి జడిసేపు మాట్లాడి ఎట్లా రాసినాము, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్నీ చెప్పి స్వీట్లు ఇచ్చేసి మాట్లాడేసి రావాలి. ఇప్పుడు పోతున్నాం. ఏమవుతుందో ఒకవేళ లోపలికి వెళ్ళినాక వీడియో అలా లేకపోతే మీకు అక్కడ ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ ఓకే స్టేట్ వచ్చేసాం అనమాట. పోతున్నాం. ఎన్ని రోజులైందో ఈ గల్లీలోకి రాక. ఇంత ఎండలో ఎందుకు వచ్చినామంటే సాయంత్రం పూట అందరు బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు A few moments later. సో ఇప్పుడైతే పోయినాము అన్న వాళ్ళ ఇంటికి. అన్న అయితే లేడనమాట. సుప్రియక్క ఉండే. సుప్రియక్క, ఇఫాన్, సల్మాన్ ఇంకా ఆంటీతోని కలిసేసి మాట్లాడేసి స్వీట్ ఇచ్చేసి వచ్చినాము. సో సుప్రియ కూడా ఫుల్ హ్యాపీ అయింది. ఇంకా ఆంటీ అంటే ఇమ్రాన్ అన్న వాళ్ళ మదర్ కూడా మస్తు హ్యాపీ అయింది. లోపలికి రండి కూర్చోండి అని. సోనంకి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు అన్నట్టు. సో ఇమ్రాన్ అన్న లేరు అంట గైస్, మనకి బ్యాగ్లకు ఇమ్రాన్ అన్న లేరు. సో అన్న నిజామాబాద్ వెళ్ళిండ్రంట. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఇవాళ నైట్ ఏమో వస్తారు అని చెప్పింది సుప్రియ. సో మళ్ళీ రేపు ఒకసారి వద్దాం అనుకున్నాము. ఒకసారి కాల్ చేసి రండి అని చెప్పింది. సో మనం ఒకసారితో కాల్ చేద్దాము. మనకి ఇమ్రాన్ అన్న కలిస్తే సోనం స్వీట్ ఇస్తుంది. ఆల్రెడీ స్వీట్ బాక్స్ ఇచ్చేసింది. సో వెళ్ళి ఒకసారి మాట్లాడితే చెప్తే అదో తృప్తి అదొకటి వేరే ఉంటుంది కదా. సో మనం ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇమ్రాన్ అన్నని కలవడానికి ట్రై చేద్దాము. కలుస్తారేమో చూద్దాము. ఇంకా తర్వాత మండే నుంచి కూడా ఇవాళ సాటర్డేనా,
సో మండే నుంచి మళ్ళీ షూటింగ్లో బిజీ ఉంటారు అని కూడా ఒక మాట చెప్పింది. సో మనం హోప్ నెక్స్ట్ ఇమ్రాన్ అన్నని కలుస్తాము. ఓకే. సో ఇప్పుడు అయితే సోనమ్ ఏమనుకుందంటే ఇమ్రాన్ అన్నతో మంచిగా మాట్లాడేసి స్వీట్స్ ఇస్తే ఇమ్రాన్ అన్న ఏదో ఒక జోక్ చేస్తాడు, పది నవ్వాలనుకుంది. కానీ పాపం సోనంకి అన్నలేడు, ఇమ్రాన్ అన్న లేడు అన్నట్టు. సో ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాము, మళ్ళీ వస్తాము. మళ్ళీ వచ్చినప్పుడు ఒకవేళ ఇమ్రాన్ అన్నని కలిస్తే మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తా. కలవలేకపోతే ఇంకా మళ్ళీ ఏదైనా అకేషన్కి అప్పుడు చూద్దాం. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు కూడా మీరందరు సోనంకి ఏం చెప్తారు? కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పండి. మీ అందరికీ కూడా స్వీట్స్ ఇవ్వకపోయినా స్వీట్ లాగా థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పటికీ సోనంని బ్లెస్ చేయండి. మీరు సోనంని బ్లెస్ చేయాలంటే ఒక్క లైక్ కొట్టండి సోనంకి. సో లైక్ కొడితే సోనం హ్యాపీ ఫీల్ అయితే మీ లైక్స్ వచ్చినాయి. ఇంకా అంతకంటే ఏముంటుంది ఒక యూట్యూబర్. ఓకే గైస్, బాయ్. ఇప్పుడు వచ్చేసి మేము బబ్బు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బబ్బు వాళ్ళ మమ్మీకి, వాళ్ళ అక్కకి, బబ్బు వాళ్ళకి స్వీట్స్ ఇంటికైతే వెళ్తున్నాము. సో వాళ్ళ కూడా ఆంటీ వాళ్ళు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. సో ఇప్పుడు సోను అయితే వెళ్తుంది. సోను దేవి ఇద్దరం కలిసిపోతున్నాం. ఎట్లా అవుతుంది? సరే, నేను ఆడపోయినప్పుడు కూడా నవ్వినది. నేను వీడియో పెడితేనే నవ్వుతా గాయస్, అంతే నేను. ఎందుకంటే అందరు నవ్వుపిస్తా, నేను కూడా నవ్వుకుంటూనే ఉంటాను. No tension, baby. ఇప్పుడు ఇట్లా సింపుల్గా వెళ్ళిపోతావా? ఏమన్నా సర్ప్రైజ్ ఇస్తావా? ఎవరికి? వాళ్ళకి. ఏం సర్ప్రైజ్? ఇట్లా పెట్టుకుంటా బూ అని అంట. లేకపోతే గమ్మన డోర్ కొట్టి దాసుకో, బిల్లు కొట్టి దాసుకో. అప్పట్లో అయితే మెట్లకి వస్తున్నాయి, ఎండాకాలం. ఇప్పుడు కనుక ఎండకు వచ్చి మళ్ళీ ఈ మెట్లకి మరి చల్లదు పడుతుండే. లిఫ్ట్ ఉంది. తేజు అయితే బుజ్జి కాదు. పాప చార్లీ ప్రతి నిమిషము కొత్త దినం. మళ్ళీ అనుకున్నా. లైట్లు వేస్తా. సూర్య చిన్న పాపలాగా కనిపిస్తుంది. అదే ఏమో గాలి కూడా తాకిందంట. నిజంగా కనిపిస్తుంది. అవి కాళ్ళకి అవేవో గడితే నేను నా డాన్స్ ప్రోగ్రామ్ ఉందని తీసేసింది. రాత్రి ఇంకా సతాయించి రాత్రట ఆమెకి మీరు ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుందట. పిలవడానికి నోరు రాలేదంట. లేచిపోట్లేడు. ఇగో ఇంట్లో ఉంటేవే సడన్ గా వినిపిస్తుంది, మనసు ఏమైనా వినిపిస్తుంది. అనిపిస్తుంటే వస్తలేదు పిల్లవానికి. మొత్తం అట్లా బరువు అయిపోయింది. నా ఏంటంటే తిరుగుతున్నా ఇచ్చాడు. ఇట్లా వండుకుండే కానీ ఇటు తిరుగుతున్నా. సడన్ గా మమ్మీ విలువగానే అప్పుడు వచ్చి ఇప్పుడు నేను వెళ్ళిపోయాను. ఇద్దరు కలిసి తేజు నేను మమ్మీ గట్టి కలిసింది. నువ్వు సేమ్ అట్లా హాయ్ హాయ్. Shudi.
బాయ్. వాష్రూమ్కి మూడు వచ్చేసారా బయటికి? బయటికి తీసుకెళ్ళలేదు ఎవరు పాటి ఎత్తేది? కూడా అవును. నాకు తెలిస్తే నువ్వు ఎత్తవని. ఆమె తీయదు, నేను ఆమెనే స్నానం వచ్చి నేను తేజు మీద సూజీ చేసి నేర్చుకున్నాయి. ఏంటిది? ఇది వాష్రూమ్ బాత్రూమ్ అన్నీ వస్తాయి వాటి మీద. ట్రైనింగ్ ఇచ్చిన నీ బేబీస్కి? వెరీ గుడ్. సెకండ్ 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 ఫుడ్ పెడుతుంది అంతా. వెరీ గుడ్. మమ్మీ అయిపోయినావు. వెరీ గుడ్. ఇంకా మంచిగా చదివి ఇంకా ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకొని ఇంటర్లో ఇంటర్ డిగ్రీ ఆ తర్వాత ఏం చదవాలి అన్ని భాషలు. అన్నం తినిపిస్తుంది. బబ్బు రే బబ్బు ఏం కాదు తిన్ను కొంచెం. అయ్యో అంతే, నాకు సగం పెట్టు. విజయరా నువ్వు కారం అంటించావు నేను వదులుతున్నా. బబ్బు 2 నిమిషాలు రా. బబ్బు కొంచెం ఏమంటారు సేమ్ డాడీ లెక్కనే కనిపిస్తున్నాడు. చిన్నప్పుడు డాడీ లెక్క. అవును. కానీ ఇంకా ఇవి ఇప్పుడు వదిలేసి ఉండలేవు ఒకదాన్ని ఒకటి. ఇట్లా ఫైటింగ్ అది అలవాటు అయిపోయింది. మంచిగా రావాలి వాళ్ళకి, ఎవరో ఒకరు ఉండాలి. నేను